యాక్చువల్ గా మూవీ అయితే చాలా బాగుంది. అసలు ప్రభాస్ అన్న మాత్రం అసలు చించేసినారు. ఈసారి గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చినారు. ఇన్ని రోజులు ట్రోల్ చేసిన వాళ్ళందరికీ అసలు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. రోపట మాత్రం అసలు ఆ క్యామియోకి, ఆ సినిమాటోగ్రఫీకి అసలు నాగశ్విన్ అన్న నీకు దూతం అన్నా నువ్వు మాకు. అసలు ప్రభాస్ అన్న నిజంగా దేవుడు మాకు. అలాంటి అసలు సినిమా మాత్రం ఏకదం ఉంది. అందరు వచ్చి చూడుర్రి. బస్ ఇంతే, ఒకటే మాట, ఈసారి గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం, దింపుతున్నాం. బుజ్జి అనేది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ప్రభాస్ కి సపోర్టివ్ రోల్ లాగా అది. అంటే ఒక మిషన్ అయినా సరే గానీ టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఎట్లయితే మనకి హ్యూమన్స్ కి టెక్నాలజీ యూజ్ అవుతుందో సో అట్లా చెప్పడానికి అది ట్రై చేసినారు. కానీ మోడర్నైజేషన్ ని కానీ టెక్నాలజీని కానీ చాలా బాగా చూపించినారు మూవీలో. ఇట్స్ గుడ్ ఫీలింగ్. ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి మూవీ బాగా ఫ్యామిలీ తోటి చూడొచ్చు. అసలు చాలా బాగుంది. ఇందులో మహాభారతంది కూడా కలిపి చెప్పినారు. చాలా బాగుంటది మూవీ. ఫ్యామిలీ తోటి వచ్చి చూడొచ్చు ఎవరైనా. ఈసారి గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. థ్యాంక్ యూ. సినిమా 100% వర్త్ మనీ. బట్టలు చింపుకుంటారు ప్రతి ఒక్కరు. మస్ట్ వాచ్. క్యారెక్టర్స్ ఎట్లా బయటకు వెళ్తారంటే బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. కూర్చోరు ఎవరు, సినిమా థియేటర్ సీట్లలో కూర్చోరు, అందరు ఎగురుతారు. 1000% గొప్ప లైఫ్ ప్రూఫ్ అంతే. ఫస్ట్ హాఫ్ లాగ్ లేదు, సెకండ్ హాఫ్ లాగ్ ఏ లాగ్ లేదు. మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. ప్రతి సీన్ ఇంపార్టెంట్, ప్రతి సీన్ సూపర్ ఇంట్రెస్టింగ్ గా తీసినాడు. డైరెక్టర్ కి హ్యాండ్స్ ఆఫ్ అంతే. క్యారెక్టర్ నేను చెప్పా, స్టోరీ రివీల్ చేయ, కానీ వస్తే మాత్రము బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అన్ని సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, అన్ని ఉన్నాయి. ఎవ్రీథింగ్ హాలీవుడ్ చెప్తున్నా కదా భయ్య, హాలీవుడ్ కూడా 1000 crores హిట్ అయినా వోట్ బి సర్ప్రైజ్. ఆ స్పైడర్ మ్యాన్ అవి హాలీవుడ్ మార్వెల్ మూవీస్ రేంజ్ కంటే ఎక్కువ ఉంది. ట్రస్ట్ మీ 1000%. నా హ్యాండ్ షివర్ అవుతున్నాయి, అంత బాగుంది మూవీ. Yeah, this is too good. Like every scene was amazing. In par with Marvel and DC, completely in par. No need to tell only. Very good. It's not just a car. I will just say that it's not just a car. It's also a character in the movie. It's not just a car. That's what it was. Visuals was crazy. Yeah, it was really good. It is a must watch. It is a must watch. 2-3 times just it's not like. I'm going again today. No, No comparison, bro. సో ఓవరాల్ మూవీ ఎలా అనిపించింది? Must watch. 10 on 10. ఎంత రివ్యూస్ లో తక్కువ దీనికి. పేపర్లు సరిపోలే. అవన్నీ సీన్స్ కలిపి కొట్టినాడు సినిమాలో. మహాభారత్ ఉంది, అన్ని ప్రతి సీన్ ఉంది. పెద్ద చిన్న అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ అయింది, బట్టలు చింపుకుంటారు అంతే. సినిమా ఎలా ఉంది ఓవరాల్? సినిమా 10 on 10. ఓకే, నేను ఒక్కొక్క క్యారెక్టర్ పేరు చెప్తాను, ఒక్కొక్క లైన్ చెప్పండి. ఓకే, ఫస్ట్ వన్ కమల్ హాసన్. ఇంకా అంతా రివీల్ చేయలేదు కమల్ హాసన్, కానీ కమల్ హాసన్ సూపర్. అమితాబ్ బచ్చన్. ప్రభాస్ కి కాంపిటీషన్ ఇచ్చింది అమితాబ్ బచ్చన్ ఒక్కడే సినిమా మొత్తం. దీపికా పడుకోన్. అందరూ ఇట్స్ గాడెస్, ది గాడెస్ మూవీ. Okay, the last but not least, Bujji's character in this movie. ఓ ఆ కార్ ఫ్రీ స్టార్ట్ ఫ్రీగా కాదు, కూర్చోమంటే కూర్చుంటా సార్, పైసలు ఇచ్చేది కూర్చుంటా. అంత బాగుంది కార్. కార్ ఉంది ప్రసాద్ లో ఉంది, చూడొచ్చు. మార్నింగ్ పోయేసి వచ్చినాం. ఈ మూవీలో కొన్ని క్యామియో రోల్స్ వచ్చాయి. మన రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు, చాలా మంది ఉన్నారు. అసలు ఆ క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్ తీసుకున్నారు. ప్రతి క్యారెక్టర్ కో ఇంపార్టెన్స్ ఇచ్చింది, ప్రతి క్యారెక్టర్ కో కామెడీ ఉంది, ప్రతి క్యారెక్టర్ కో లైన్ ఉంది. ఆ లైన్ రిలేటబుల్ ఉంది. 100% చూడండి మూవీ, నచ్చుతుంది. లాస్ట్ మహానటి కీర్తి సురేష్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు బుజ్జి క్యారెక్టర్ కి, అవునా? యు డోంట్ నో. ఓకే, సో కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అది. సో హౌ యు ఫీల్ ఇట్? బాగుంది, చాలా పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ ఫ్లా లేదు, దేంట్లో ఏ క్యారెక్టరైజేషన్ లో ఫ్లా లేదు, ఏ సీన్ లో ఫ్లా లేదు. ప్రతి సీన్ వర్త్ వాచ్. సో ఓవరాల్ గా ఒక సెంటెన్స్ అబౌట్ దిస్ మూవీ. 10/10. చెప్పినా భయ్య, బట్టలు చెప్పుకో, జస్ట్ మిస్. బట్టలు చెప్పుకునే సినిమా మస్ట్ వాచ్. 2 సార్లు కాదు, 10 సార్లు చూసినా. ఎలా ఉంది? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్.
అమితాబ్ బచ్చన్ ఈ మూవీలో ఎలా అనిపించింది? అమితాబ్ బచ్చన్ ఈజ్ హైలైట్ అని కాదు, హైలైట్ కంటే హైలైట్. ఎందుకంటే అశ్వత్థామ క్యారెక్టర్ ఇలా ఉంటుందా, అతని బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుందా, మెయిన్ ఆ ఫోర్ హెడ్ లో ఆ మనీ ఇంప్రెషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ప్రభాస్ తో ఫైటింగ్ చేసి మనకు ఆల్రెడీ ట్రైలర్ లో కొంచెమే చూపించారు, కానీ సినిమాలో మాత్రం రెండు కొండలు గుద్దుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఫైటింగ్ సీన్స్ అన్ని కూడా. ఇట్స్ చినిగి స్టార్ట్ అయిపోయింది అంతే. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మానందం క్యారెక్టర్ ఎలా ఉంది అండి? మనం రెబల్ సినిమాలో ప్రభాస్ అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ చూసాం, ఫన్నీ కాంబినేషన్స్. సో యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా చాలా వరకు హైలైట్ గా ఉన్నాయి ఈ మూవీస్ లో. ఆ మ్యారేజెస్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు వచ్చే సెటైల్స్ కూడా చాలా వరకు చాలా బాగున్నాయి. ఇట్స్ మార్వెలస్. 5కి ఎంత రేటింగ్ ఇస్తారు? 5 ఏంది, 5 పక్కన 0.50కి మనం రేటింగ్ ఇచ్చుకోవచ్చు, ఆ లెవెల్లో ఉన్నాయి పర్ఫార్మెన్సెస్. ఓకే, దీనిలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ద లవ్లీ అండ్ క్యూట్ బుజ్జిస్ క్యారెక్టర్ అండ్ వాయిస్ ఓవర్ ఆఫ్ కీర్తి సురేష్ గారు. అండ్ మహానటిలో మనం చూసాము, మహానటికి ఆల్రెడీ నేషనల్ అవార్డు కూడా వచ్చింది కీర్తి సురేష్ గారికి. అయితే ఈ సినిమాలో బుజ్జి అనే క్యారెక్టర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఉంది, అబ్బబ్బబ్బబ్బా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కీర్తి సురేష్ సూపర్ స్టార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ.